11వ అధ్యాయము మందరుడి వృత్తాంతం. రాజేంద్ర, కార్తీక మాసములో ఎవరైతే శ్రీహరిని అవిసె పూలతో పూజిస్తారో అట్టి వారికి చాంద్రాయ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై స్వర్గానికి చేరుతారు. చిత్ర వర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వారు కూడా మోక్షం పొందుతారు. కార్తీక స్నానాన్ని ఆచరించడం వలన విష్ణు సన్నిధి లభిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. కళింగ దేశమున మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను సంధ్యావందనాలన్నీ విసర్జించి ఇతరుల వద్ద కూలి పనులు చేస్తూ ఉండేవాడు. పతివ్రత సద్గుణరాశి అయిన సుశీల అతని భార్య. ఆమెకి భర్తయందు అనురాగమే తప్ప ఎలాంటి ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్టతో ఉండేది. కొన్ని రోజుల తర్వాత కూలి పనితో జీవించటం కష్టమని భావించిన మందరుడు అడవిలో దారులు కాసి బాటసారులని కొట్టి బెదిరించి వారి వద్ద నుండి ధనం వస్తువులను అపహరించడం ప్రారంభించాడు. ఇలా వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని ఓ మర్రి చెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ద్రవ్యాన్ని మొత్తం అపహరించాడు. సరిగ్గా ఆ సమయానికి అటువైపు వచ్చిన ఒక కిరాతకుడు అక్కడ దోచుకోబడిన బ్రాహ్మణుని, దోచుకున్న బ్రాహ్మణునిని ఇద్దరినీ చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించి పారిపోయే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడ నుండి వచ్చే నరవాసనని సమీప గుహలో ఉన్న పెద్ద పులి పసిగట్టి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుడి మీద పడింది. తన వద్దనున్న ఖడ్గంతో పులితో యుద్ధానికి దిగాడు కిరాతకుడు. ఆ పోరాటంలో పులితో పాటుగా కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించాడు. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని అనుభవించారు. పురుగులు అమేధ్యముతో నిండి ఉన్న రక్తకూపంలో ఆ నలుగురిని పడవేశారు యమభటులు. భూలోకంలో భర్త మరణం గురించి తెలియని సుశీల నిత్యం భర్తనే తలుచుకుంటూ ధర్మ ప్రవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఇదిలా ఉండగా ఒకరోజున నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, ప్రతి ఒక్కరిలోని భగవంతుని దర్శించేవాడు, నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష సమర్పించింది సుశీల. అటుపైన తన గోడు చెప్పుకుంది. ఆవేదన చెందకమ్మ, ఈరోజు కార్తీక పౌర్ణమి, మహాపర్వదినం. ఈ సాయంకాలం నీ ఇంటిలో పురాణ పఠనం ఏర్పాటు చెయ్యి. అందుకు ఒక దీపం చాలా అవసరం. దీపానికి సరిపడే నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిని, ప్రమిదిని సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అంటూ ఆమెను ఓదార్చి సలహా ఇచ్చాడు యతీశ్వరుడు. యతీశ్వరుని మాటలకి సంతోషంగా అంగీకరించింది సుశీల. వెంటనే గోమయంతో ఇల్లంతా అలికింది. పంచరంగుల ముగ్గులు పెట్టింది. పత్తిని పరిశుభ్రపరిచి 2 ఒత్తులని చేసి యతీశ్వరుని వద్ద నూనెతో ఒత్తుల్ని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. ఆ దీప సహితంగా విష్ణువును పూజించి పురాణ పఠనం ప్రారంభించాడు యతీశ్వరుడు. ఈ లోపల పరిసరాల ఇళ్ళకి వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది సుశీల. అందరితో పాటు తను కూడా ఏకాగ్రచిత్తయై ఆ పురాణాన్ని విన్నది. పురాణ పఠనానంతరం ఆమెకి శుభాశిస్సులు అందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు యతీశ్వరుడు. నిరంతరం హరినామస్మరణం వలన క్రమంగా ఆమె జ్ఞాని అయి
కొంతకాలానికి కాలధర్మం చెందింది. ఆమె మరణించగానే విష్ణుదూతలు దివ్య విమానాన్ని తెచ్చి సుశీలని అందులో కూర్చుండబెట్టి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అలా వెడుతున్న మార్గమధ్యంలోని నరకంలో ముగ్గురు జీవులతో కలిసి నరకాన్ని అనుభవిస్తున్న తన భర్తని గుర్తుపట్టింది సుశీల. వెంటనే తన విమానాన్ని ఆపింది. తన భర్త ఎందుకలా శిక్షింపబడుతున్నాడో కారణాన్ని తెలుసుకోవలసిందిగా విష్ణుదూతల్ని కోరింది. అమ్మా, నీ భర్త మందరుడు వేదాచారులని సంధ్యావందనాలని విసర్జించి కొన్నాళ్లుగా కూలిగా మరి కొన్నాళ్ళు దొంగగా దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉండటం వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి ప్రాణమిత్రుణ్ణి చంపి అతని ధనంతో ఇతర దేశాలకి పారిపోతూ నీ భర్త చేత బంధితుడై మరణించి అతని పాపాలకు తగినట్లుగానే నరకాన్ని పొందుతున్నాడు. ఇక మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన బ్రాహ్మణ్ణి నీ భర్తని ఇద్దరిని చంపివేసిన పాపానికి ఫలితంగా నరకాన్ని చేరాడు. ఇక నాలుగవ జీవి పులి. ఆ పులి పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకాన్ని పొంది మరుజన్మలో పులిగా పుట్టి ఈ కిరాతకుడితో పోరాడి అతనితో పాటే చనిపోయి నరకాన్ని చేరాడు. ఇవమ్మ ఈ నలుగురి పాపాలు అంటూ చెప్పారు విష్ణుదూతలు. అయితే ఎలాంటి పుణ్యం చేసుకుంటే వాళ్ళకా నరకం తప్పుతుంది చెప్పండి అని అడిగింది సుశీల. కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాలను ధారపోయడం వలన నీ భర్తకి పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహానికి పాల్పడ్డ బ్రాహ్మణుడికి ఆ పురాణ శ్రవణార్థమై నీవు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును మిగిలిన ఇద్దరికి చెరిసగం ధారపోయడం వలన కిరాతక వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు అంటూ చెప్పారు విష్ణుదూతలు. అలా వాళ్ళు చెప్పిన విధంగా సుశీల తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన వైకుంఠం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అని చెప్పాడు వశిష్ఠుడు. 11వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.